వెల్కమ్ టు టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రావు గారు. నమస్తే అండి. రావు గారు, ఏపీలో ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇటు ప్రచారాలు ఇటు హామీలు గుప్పించే పరిస్థితులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా డేటా చోరీ, ఇది రాష్ట్రంలో జరిగిన దేశంలో జరిగిన ఎక్కడ జరిగిన డేటా చోరీ అనేది ఒక చాలా పెద్ద తప్పిదము, చాలా పెద్ద చట్టపరంగా నేరం కూడా. మరి అన్ని పార్టీలు దీని చుట్టూ తిరుగుతున్నాయి. అసలు ఏంటి ఇదంతా కదా, దేనికి సంకేతం అంటారు ఇదంతా? అంటే మీరు అన్నది చాలా నిజమండి. ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చేస్తాము, దాదాపు ఖాయమైపోయింది అన్నారు. తెలుగుదేశం వాళ్ళేమో మా పెన్షన్ల పెంపుదలతో అంతా అయిపోయింది, ఇంకా మళ్ళీ రావడమే అంతా రెడీ అని చెప్పి వాళ్ళు హడావుడి చేశారు. ఇంత లోపల సంక్షేమ పథకాల్లో మా నవరత్నాలు వాళ్ళు కాపీ కొట్టారు, మా దశరత్నాలు వీళ్ళు అని ఈ రకంగా చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు 5 రోజుల నుంచి ఆ గొడవే లేదు. డేటా వారు మా డేటా చౌర్యం అంటే ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, ఓటర్లు, పౌరుల జాబితా అది తస్కరణకు గురైందా, బహుకరణ జరిగిందా, లేకపోతే తెలుగుదేశం నాయకత్వం చెప్తున్నట్టుగా సేకరణ జరిగిందా అన్నది ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. ఇదంతా కూడా హైదరాబాద్లో జరగడం వల్ల, తెలంగాణ పోలీసులు కేసు పెట్టడం వల్ల, ఫిర్యాదు పెట్టిన వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ వ్యక్తి కావడం వల్ల ఇది వైఎస్ఆర్ పార్టీ టీడీపీల మధ్యలో ఒక హైజాక్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎజెండా హైజాక్ అయిపోయి అసలు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన పార్టీలు, మిగిలిన సమస్యలు, చర్చలు పోయి అసలు ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణకు కూడా వచ్చి ఏపీ వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ మధ్యలో బీజేపీ పేరు ఇది నడుస్తుంది. నిజంగా ఇది చాలా కృత్రిమమైనటువంటి, నాటకీయమైనటువంటి ప్రహసనంలాగా నడుస్తుంది రాజశేఖర్. ఇది ఎవరు అనూహ్యమైందంటే ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఓటర్ల జాబితాలో అవకతవకలు, 60 లక్షల ఓట్ల తొలగింపు, దాదాపు 59,60,000 అని జగన్ ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి 4న ఫిర్యాదు ఇచ్చారు. ఎన్నికల సంఘం తర్వాత మాట్లాడింది. తెలుగుదేశం పార్టీ ఏమో దాని మీద నిజంగా 60 లక్షల ఓట్లు పోతే ఏం చేయాలి, 3.5 కోట్ల ఓటర్లే ఉంటే అందులో గవర్నర్ని కూడా కలిశారు. నేను అంటుంది ఇప్పుడు కలవటం సరే, డేటా వారు మొదలయ్యాక. చాలా ముందు నుంచి 2018 అక్టోబర్ నుంచి వైఎస్ఆర్ పార్టీ ఏమో ఈ ఆరోపణలు చేస్తుంది, తెలుగుదేశం ఏమో కొన్ని ప్రత్యారోపణలు చేసినా పెద్దగా స్పందించలేదు. ఎన్నికల సంఘం మౌన ముద్ర దాల్చింది. వీటన్నిటి మధ్యలో తెలంగాణ పోలీసులు వెళ్ళి ఐటీ గ్రిడ్ అనే వాళ్ళ మీద దాడులు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు అంటారు కదా ఇదంతా డేటా చౌర్యం జరిగింది, మేము చర్య తీసుకుంటాము, కేసు పెడతాం. మా డేటా మీద మీరు ఎలా కేసు పెడతారు, మా డేటా పోనే లేదని ఆంధ్రప్రదేశ్ అంటుంది. కానీ ఇంకోవైపు తెలుగుదేశం డేటా చౌర్యం చేశారని ఎదురు కేసు ఈరోజు పెట్టారు. నిజంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వం ఒక అయోమయ అవస్థలో ఉంది. నేను ఉదయం కూడా ఏదో చర్చలో చెప్తున్నాను. మీ ఆరోపణ ఏంటి అసలు? టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ కలిసి కుట్ర పన్నాయి. అది మీరు కుట్ర ఎదుర్కోండి. మీ మీద కుట్ర పన్నిదే రాజకీయ కూటమి కడితే దాన్ని మీరు రాజకీయంగా ఎదుర్కోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీగా, ప్రజల ప్రయోజనాలు సంరక్షించాల్సిన పార్టీగా మీరు, ప్రభుత్వంగా మీరు ఈ హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలకు ఏమి బాధ్యత వహిస్తారు? డేటా పోలేదని మీకు మీరే కితాబిచ్చుకుంటే సరిపోదు కదా. డేటా పోలేదనేది సాంకేతికంగా నిర్ధారణ కావాలి. దానికోసం మరి మీరెందుకు సహకరించట్లేదో అర్థం కాదు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా ఇదంతా దొరికినప్పుడు, పోయింది ఆంధ్రప్రదేశ్ డేటా అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించాలి కదా, ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహాయం తీసుకోవాలి కదా. నేను తరచూ చిగురుపాటి జయరాం కేసు గురించి చెప్పాను, హత్య కేసు. ఆ కేసులో ఒకరికొకరు సహకరించుకున్నాం అన్నారు కదా, మరి ఈ కేసులో ఎందుకు సహకరించుకోరు? అందుకని డేటా వార్ అన్నది వాస్తవానికి ఇట్ ఇస్ ఏ పొలిటికల్ వార్. ఇదొక జూటా వార్ ఇంకా చెప్పాలంటే. ఇందులో ఎవరు నిందితులు, ఎవరు బాధితులు అనేది తెలియటం లేదు. ప్రజలు, రాష్ట్రాలు మటుకు బాధితులుగా మారిపోతున్నాయి. ఎక్కడో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా నేను చూశాను, ఈ కేసీఆర్, చంద్రబాబు, జగన్ ముగ్గురు నాటకాలు ఆడుతున్నారని. నిజంగా అంతే అనిపిస్తుంది. ఎందుకంటే 60 లక్షల ఓట్లు పోయాయని జగన్ ఆరోపిస్తే మీరెందుకు స్పందించలేదు? పోనీ జగన్ కూడా 60 లక్షల ఓట్లు పోయాయంటున్నాయని ఆయన మళ్ళీ మేము 8 లక్షల ఫారం 7 మేము సమర్పించాము ఓట్ల తొలగింపు కోసం మళ్ళీ ఆయన చెప్తున్నారు. అప్పటికే ఓట్ల తొలగింపు ఎక్కువైతే మళ్ళీ మీరు ఎందుకు అడిగారు? వీటికి ఏమీ జవాబు లేదు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేదా టీఆర్ఎస్ కూడా ఈ విషయంలో అత్యుత్సాహం ఎందుకు? వీళ్ళు అత్యుత్సాహంలో అంటే వాళ్ళు ఎందుకు అయోమయంలో పడ్డారు? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలుగా ఉన్నాయి. బహుశా ఈ పరిస్థితి ఎన్నికల వరకు ఇదొక ముందస్తు సూచన మటుగా, సంకేతం. అంటే ఇలా ఉండబోతుంది
ప్రతిదీ గందరగోళపరచబడుతుంది, ఓకే ప్రతిదీ అయోమయం సృష్టించబడుతుందని అనిపిస్తుంది. ఓకే అంటే ఈ ప్రజల చైతన్యాన్ని వారి ఆలోచనలు ఎందుకు పక్కదారి పట్టించే ప్రయత్నం ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయంటారు? ఈ డేటా చోరీ అనేది కేవలం ఆ వ్యక్తిగత పార్టీలకు సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించింది, రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించింది. ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటారు? అంటే ఆత్మగౌరవమే కాదు, హక్కు, ఆత్మగౌరవంతో పాటు హక్కులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆధార్ వ్యవహారంలో, సెక్షన్ 57 కొట్టేసింది. దీని ప్రకారం ఈ డేటా, ప్రైవేట్ డేటా ఎవరి దగ్గర ఉండకూడదని. తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వ డేటా సక్షేమంగా ఉంది అని విజయానందన్ ఆయన చెప్పారు. విజయానందన్ ఆయన అది చెప్తూ అదే సమయంలో తెలుగుదేశం వాళ్ళు మా సేవా మిత్ర మ్యాటర్ పోయింది అంటారు. అవును. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంత కీలకమైన డేటాను ప్రాసెస్ చేసి ఈ పనిని ఒక అన్రిజిస్టర్డ్ కంపెనీకి అప్పగించారు. ఆ అన్రిజిస్టర్డ్ కంపెనీ బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్స్, దానికే తెలుగుదేశం కూడా అప్పగించారు. రెండు ఒకే చోట అప్పగిస్తే ఇవన్నీ కూడా రకరకాలుగా జరిగే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ విషయం మీద ఫిబ్రవరి 23న కుట్ర మొదలైంది అని ఈరోజు తెలుగుదేశం నాయకత్వం గుంటూరు జిల్లా తుళ్ళూరులో కేసు పెట్టారు. ఓకే మరి 23నే ఈ కుట్ర మొదలైతే 23నే దాడి చేసి హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు, ఇదంతా అని మీరు చెప్తున్నారే, మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు? దాదాపు 13 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలుగుదేశం నాయకత్వం ఎందుకు అచేతనంగా ఉండిపోయాయి అన్నది పెద్ద ప్రశ్న. డేటా గురించి చోరీ అయిందా లేదా విషయం మనం పక్కన పెడదాం. అంటే ఇందులో తెర మీదకు రాని రహస్యాలు, లోగుట్టులు ఏవో ఉన్నాయి, లోపాయికారి వ్యవహారాలు ఏవో ఉన్నాయి. ఇరుపక్షాలు కూడా వాళ్ళ రాజకీయ యుద్ధం చేసుకుంటున్నారు తప్ప ఇది నిజానికి ప్రజలకు సంబంధించిన అంశం కాదు. ప్రజలకు ఎవరు భరోసా ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా మా ఓట్లు తొలగించారంటుంది తప్ప వాళ్ళకి సమాచారం తెలిస్తే వాళ్ళైనా రక్షించి ఉండాల్సిందే. అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుంది, పరువు నష్టం కేసు అంట, అది పెడతారంట. ప్రభుత్వానికి పరువు నష్టం అది ఆంధ్రప్రదేశ్లో పెడతారంట. జరిగిందంతా హైదరాబాద్లో అయితే మీరు చేసే న్యాయ పోరాటం ఏదో హైదరాబాద్లో చేయాలి కదా. ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు అని మీరు హెబియస్ కార్పస్ ఎక్కడ వేశారు? తెలంగాణ హైకోర్టులో వేశారు. హెబియస్ కార్పస్ వేసిన అశోక్, ఐటీ గ్రిడ్స్ అధినేత ఎవరైతే ఉన్నాడో ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్తాడు. హెబియస్ కార్పస్ మీ ఉద్యోగుల కోసం వేసి విజయం సాధించిన వాళ్ళు అదే విధమైన న్యాయ పోరాటం మీరెందుకు చేయలేదు? కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఏవో దాచిపెట్టబడుతున్నాయి, ఏవో కొన్ని బయటికి రాని సత్యాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కళా వెంకట్రావు వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళు వేసిన కేసులో ఏమన్నారంటే, వాళ్ళు వైసీపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, సీనియర్ పోలీసులు కలిసి కుట్ర పన్నారు అని ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టారండి. ఇది ఎలా పరిష్కారం అవుతుందండి? ఇది వివాదాన్ని సాగదీయడానికి, రాజకీయ రచ్చ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలంగాణ పోలీసుల మీద ఫిర్యాదు ఇస్తే వాళ్ళకి వీళ్ళ మీద జ్యూరిస్డిక్షన్ ఉంటుందా? ఓకే. కాబట్టి ఇది రాజకీయ పార్టీల మధ్య వైరాలు ఉండొచ్చు, వైసీపీ టీడీపీ ఘర్షణ ఉండొచ్చు, లేదా టీఆర్ఎస్ వైసీపీ మద్దతు, అది బహిరంగ రహస్యం, అందులో ఏం పెద్ద దాపరికమైన లేదు. ఎంతసేపటికి దాని గురించి తెలుగుదేశం మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పాలనలో ఉన్న పార్టీగా తమ బాధ్యతను వాళ్ళు విస్మరించడం, కాపాడలేకపోవటం, ఏకపక్షంగా సమర్థించడం. జగన్మోహన్ రెడ్డిని మీరు 100 అనొచ్చు, జనానికి జరిగే ఉపయోగం ఏంటి? ఇవి ఇక్కడ చాలా. ఇంకోటి ఏంటంటే ఈ ఓట్ల తొలగింపు కేవలం వైసీపీ ఒకటేనే కాదు, కమ్యూనిస్టులు, జనసేన, ఇలా మీరు ఎవరికి ఓటేస్తారు, మీ మద్దతు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వేసి తమకు వేయాలనుకున్నవి తొలగిస్తున్నారు అన్నది ఇక్కడ ఆరోపణ. అంటే అందరికీ సంబంధించింది కదా. మరి అటువంటిప్పుడు వైసీపీ ఒకటే ఎందుకు చేస్తుంది, మిగతా వాళ్ళతో కనీసం ఎందుకు పంచుకోలేదు, ఈ ఆధారాలు ఎందుకు చెప్పలేదు అనేది, అంటే దాల్మే కుచ్ కాలహా అన్నట్టుగా ఇదంతా ఒక అంతుపట్టని వ్యవహారంలాగా, ఒక హైజాకింగ్ అఫైర్ లాగా మారింది. కేంద్రమేమో నిశ్శబ్దంగా ఉంటుంది, ఎన్నికల సంఘం మాట్లాడదు. ఎన్నికల సంఘం కదా దీనంతటి కీలక పాత్ర. గోపాలకృష్ణ ద్వివేది అని ఆయన ఎన్నికల ప్రధాన అధికారి ఆంధ్రప్రదేశ్కు, ఆయనకు ఫిర్యాదు ఫిబ్రవరి 4న జగన్ ఇస్తే దాని మీద వాళ్ళు అధికారిక ప్రకటన ఎందుకు చేయలేదు? ఇవన్నీ అయిన తర్వాత మేము దర్యాప్తు చేస్తున్నాము, మాకు ఫేక్ ఫారం 7s వచ్చాయి అని ఆయన చెప్తాడు, ఇప్పుడు చెప్తాడు. కానీ ఇంత చేస్తే ఈరోజే లాస్ట్ డేట్ ఏది ఆ ఫారాల మీద ఒక అభిప్రాయానికి రావడానికి. కాబట్టి అన్యాయము, అక్రమాలు అనేకం జరిగాయనడంలో సందేహం లేదు. దీనికి పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, నష్టపోతున్నది ఎవరు? ఏదేమైనా ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కనుక ఈ ఘటనకు సంబంధించి ప్రజలు ఫైనల్గా మోసపోవడం అనేది జరుగుతోంది.
అంటే ఇక్కడ పరిష్కారం ఏమై ఉంటే బాగుంటుంది? ఇక్కడ అధికారుల తీరు కావచ్చు, లేదా ప్రభుత్వం తీరు కావచ్చు, ఈ మొత్తం మీద ఈ వ్యవహారం అనేది సద్దుమణగాలి, పరిష్కారం దొరకాలంటే వ్యవహార శైలి, వీళ్ళందరూ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటే ఈ పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉందంట? అంటే ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా, చట్టబద్ధమైన నిబంధనల ద్వారా దీనికి పరిష్కారం చూసి ఉండాల్సింది. అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కేవలం వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ సమస్యగా మార్చేసి ఒకరినొకరు నిందించుకొని దానికి మళ్ళీ రాష్ట్రాలను కూడా తీసుకొని వచ్చి ఒక గందరగోళంగా దీన్ని మార్చి ఉండకూడదు. ప్రభుత్వం అయినా, ప్రధాన ప్రతిపక్షమైనా, ఎన్నికల సంఘం మరీ ముఖ్యంగా. ఎన్నికల సంఘం ఇంత రభస జరుగుతుంటే వాళ్ళు ఎందుకు చొరవ తీసుకోలేదు? కాబట్టి ఇప్పటికైనా కానీ జరగాల్సింది ఏంటంటే ఎన్నికల సంఘం ఒక అఖిలపక్ష సమావేశం జరపాలి. తమకు వచ్చిన ఫిర్యాదులు ఏంటి, వాటిలో లోతుపాతులు ఏంటి, ఈ విషయాలు వాళ్ళు వెల్లడించాలి. ఆంధ్రప్రదేశ్కు నిజంగా అన్యాయం జరిగిందా లేదా, డేటా పోయిందా లేదా అన్న దాని మీద ప్రభుత్వం ఒక అంతర్గత దర్యాప్తు వాళ్ళు నిర్వహించాలి. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల మెరుగుదలకు ఏం చేస్తారో అది చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం, వైసీపీ అయినట్టు, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అయినట్టు వాళ్ళకు పడదు. కాబట్టి ప్రతి విషయం కూడా ఒక వార్లాగా మార్చేసి ప్రజలను గజిబిజికి గురి చేయటం అది మంచిది కాదు. నా ఉద్దేశంలో న్యాయ పరిష్కారాల కోసం కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఓటర్ల తొలగింపు అన్నారు. దాని మీద కాంగ్రెస్ కోర్టుకు వెళ్ళింది కదా, కోర్టు గడువు ఇచ్చింది కదా. కాబట్టి ఎన్నికల సంఘం ఏకపక్షంగా తనకు తానే యూనిలాటరల్ అనౌన్స్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మొదటి విషయం. రెండవది, ఈ టెక్నికల్ మ్యాటర్స్ మీద కూడా ఆధార్ అంటున్నారు కాబట్టి ఆధార్కు ఒక సంస్థ కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయంలో చౌర్యం జరిగిందా లేదా వాళ్ళు కూడా చూడాల్సి ఉంటుంది. మూడవది, ఇవన్నీ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు పరస్పరం మాట్లాడుకోవాలి తప్ప ఒకరినొకరు శత్రువులాగా అది కూడా టెంపరీగా. మధ్యలో బాగానే ఉన్నారు కదా, వాళ్ళు యజ్ఞాలు చేశారు. శాతకర్ణి సినిమా కేసీఆర్ వచ్చాడు, ఆయన యాగానికి చంద్రబాబు వెళ్ళాడు, ఇద్దరు కలిసి అట్ హోములు చేసుకున్నారు. మీరు బాగుంటే బాయ్ బాయ్, మీరు బాగుండకుంటే రణరంగమోయి అంటే ఎలా కుదురుతుంది? ఇది మంచిది కాదు, ఇది అవాంఛనీయమైంది. రెండు రాష్ట్రాలకు కూడా కుదరదు. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధాని. 2024 వరకు ఇది ఉమ్మడి రాజధాని. అనేక అంశాలు ఉమ్మడిగా ఉండే అవకాశం ఉంది. అయితే రవి గారు, ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించే కాదు, మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన జాతీయ స్థాయి ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో జరిగినా సరే అయితే ఓట్లకు సంబంధించి గల్లంత అవుతున్నాయి, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన ఓట్లను పక్కదారి పట్టిస్తున్నారు, లేకపోతే ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎంలు మొరాయించాయి, లేదా మరో రిగ్గింగ్ జరిగింది, ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇదంతా ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఎందుకు కనిపిస్తుంది అంటారు? వాళ్ళపైన ఏమైనా పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉందంటారా? అంటే ఎన్నికల సంఘం మీద కూడా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందనే ఫిర్యాదులు కొన్ని ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎన్నికల సంఘము తెలుగుదేశానికి జాబితాలు ఇచ్చిందనేది వైసీపీ ఆరోపిస్తుంది. మరి మేము బీజేపీకి వ్యతిరేకంగా మాకు ఎలా ఇచ్చారని వాళ్ళు అంటారు. ఈ గోపాలకృష్ణ ద్వివేది గారు ఏమంటారంటే, కలర్ ఫోటోలతో మా జాబితా ఉంటుంది, మిగిలినవన్నీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయన్నారు. అక్కడేమో కలర్ ఫోటోలతో ఉంది, ఇంకా అదే అమెజాన్ దగ్గర కూడా ఉంది అంటున్నారు. కాబట్టి ఈ విషయాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒక సమగ్రమైన జాతీయ స్థాయి దర్యాప్తు ఏదైనా జరిగితే తప్ప ఇది తేలే అవకాశం లేదు. ఈ లోపల నేను అంటుంది ఒక అఖిలపక్ష చర్చ ద్వారా, నిపుణులతో చర్చించడం ద్వారా దీనికి ఒక ప్రజాస్వామిక పరిష్కారం తీసుకురావాలి తప్ప దీన్ని ఒక రాజకీయ రచ్చగా టీడీపీ కూటమి, టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్, వైసీపీ కూటమి అన్న దానిలాగా మార్చేసి ఆ తర్వాత దాన్ని ఆంధ్ర తెలంగాణ సమస్యగా చేసి రేపు ఎన్నికల్లో కూడా మరొకసారి ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అన్నట్టుగా అక్కడ ఆంధ్రాలో మళ్ళీ తెలంగాణ వాళ్ళ కుట్ర అనేటైతే అది సమస్యను ఎక్కడికో తీసిపోతుంది. ఓటర్ల జాబితాల మీద మీరు అన్నట్టుగా ఎన్నికల సంఘం ప్రోయాక్టివ్ రోల్, క్రియాశీల పాత్ర తీసుకోవాలి. అది దాన్ని తీవ్రంగా పారదర్శకంగా ఉండాలి. ఇంత సమయం ఎందుకంటే 5-6 రోజుల నుంచి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటుంటే వాళ్ళు ఏమంటారు, ఈ దాడులు వీటన్నిటితో మాకు సంబంధం లేదు, మా దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చాడు కదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు, చాలా చోట్ల నా దగ్గర ఒక ఇది ఉంది. ఇప్పుడు జనసేన నాయకుడు ఆయన పంపించాడు నాకు ఇందాక, బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఆయన స్థానికంగా ఫిర్యాదు ఇచ్చినట్టుగా గ్రీవెన్స్ సెల్ దగ్గర నమోదైంది. అట్లాంటివి చాలా ఉన్నాయి, డజన్ల కొద్దీ ఉన్నాయి స్థానికంగా. జనసేన సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కూడా 1-2 సార్లు మీరు కేవలం సీఎం అంటే కాదు, మీరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి, జాబితాలు సరిగ్గా ఉన్నాయి లేదా చూసుకోవాలని చాలాసార్లు చెప్పారు. అలాగే కమ్యూనిస్ట్ నాయకులు, సిపిఐ వాళ్ళు కూడా మీరిద్దరూ నాటకం ఆడేసి మా మొత్తం ఓట్ల ప్రక్రియను, ఎన్నికల ప్రక్రియను గజిబిజి చేస్తే ఎట్లా, సమగ్రంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు. కాబట్టి నేను అనేది
ఈ సంవాదాలు, ఆరోపణలు, తిట్టుకోవడాలు మానేసి ఒక సహేతుకమైన ప్రజాస్వామిక పరిష్కారం చూడాలి. తెలంగాణ పోలీసులు కూడా నా ఉద్దేశంలో సజ్జనార్ గారు చేసిన ఆరోపణలు ఒక విధంగా ఉన్నాయి, నిన్న అంజనీ కుమార్ ఆయన చేసిన ఆరోపణలు ఒక విధంగా ఉన్నాయి. ఈయన సేవామిత్ర యాప్ మీదే చేస్తున్నాడు. సేవామిత్ర యాప్ ద్వారా తెలుగుదేశం వాళ్ళు ఇలా చేశారా అలా చేశారా. నావేమన్నా ఉంటే అది కూడా ఎన్నికల సంఘానికే వెళ్తుంది అల్టిమేట్గా, ఓటర్ల తొలగింపు కాబట్టి. సో ది బాల్ అల్టిమేట్గా ఎలక్షన్ కమిషన్ కోర్టులోకి వెళ్తుంది. రెండు రాష్ట్రాల మధ్య జ్యూరిస్డిక్షన్ సమస్య ఉంటే అది కోర్టుకు వెళ్ళొచ్చు. దాని మీద టీవీ స్టూడియోలో తేలదు కదా. ఓకే, ఏపీ పోలీసుల మీద తెలంగాణ పోలీసులకు, తెలంగాణ పోలీసుల మీద ఏపీ పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చుకుంటే ఉపయోగమే ఉంది. ఐ థింక్ టీడీపీ నాయకత్వం విషయంలో అస్పష్టతకు అయోమయానికి గురైంది. దే వర్ టేకన్ అ బ్యాక్. ఓకే, లోకేష్ ట్వీట్ల మీద పెట్టిన శ్రద్ధలో కొంత సగమైనా కానీ వాస్తవాల మీద పెట్టుంటే న్యాయం జరిగేట్టుగా చూస్తుంటే ఈ సమస్య వచ్చేది కదా. ఈరోజు ట్వీట్లు పెడుతున్నారు ఆయన. ట్వీట్లు ఇంకా ఆపి ఫ్యాక్ట్స్ని ఎలా సరి చేసుకోవాలి, జస్టిస్ ఎలా జరగాలి, దీని మీద రెండు ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. అలాగే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ విధంగా ఓటర్లను చీట్ చేయటం, లేదా సంక్షేమ పథకాల పేర్లతో ప్రలోభ పెట్టడం, లేకపోతే డబ్బు చూపించి లేదా మరొక రకంగా చూపించి ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయంటారు? రాను రాను ఇదే కొనసాగి అధికార పీఠం కోసం ఏమైనా చేస్తామన్న ధోరణి దేనికి సంకేతం అంటారు? అధికారం కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు ఇలానే? ఈ ధన ప్రయోగం అనేది దక్షిణాదిలో, అందులో ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా ఉంది. నేను ఇందాక చెప్పిన ఆయన ఎలక్షన్ కమిషనర్, ఆయన ద్వివేది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆయనే చెప్పారు ఏమని, ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెన్సిటివ్ స్టేట్ యాజ్ ఫార్ యాజ్ మనీ పవర్ ఈజ్ కన్సర్న్. ఇక్కడ డబ్బు గుమ్మరించబడుతుంది, అందుకని మేము ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. మామూలు శ్రద్ధే లేదని ఇప్పుడు వీటన్నిటిని బట్టి తెలుస్తుంది. అందుకని పథకాలు, ప్రలోభాలు, ఆర్భాటాలు, హడావుడి ఎన్ని చేసినా రెండు ప్రధాన పార్టీలకు కూడా ఎక్కడో ఒక జంకు, ఎక్కడో ఒక సంకోచం ఉంది. పూర్తిగా వస్తుందా లేదా, మనకు అవకాశం ఉందా లేదా, జీవన్మరణ పోరాటం ఈసారి మిస్ అయితే బస్సు మిస్ కాకూడదని. అందుకని ఇది ఒక నో హోల్డ్స్ బార్డ్ గేమ్ లాగా అయిపోయింది. అందుకనే ఈ అనవసరమైన విషయాల మీద చాలా ఎక్కువ రచ్చ జరుగుతుంది. నవరత్నాలు, దశరత్నాలు పోయి ఈ ఓట్లు, లక్షల ఓట్లు, వాస్తవంగా ఓట్ల తొలగింపు మీద కోర్టుకు వెళ్తారు. కోర్టు ఏదైనా ఉంటే చెప్తుంది. బయట ఎవరు చేయగలిగింది లేదు. ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఇది ఓన్లీ అథారిటీ, సుప్రీం అథారిటీ, అటానమస్ బాడీ కూడా అది. రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న వాళ్ళు ప్రభావం చూపించారని కాదు, చూపిస్తారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, బీజేపీ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి అలాంటి ఆరోపణలు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దానికి సరిగ్గా రిప్రజెంట్ చేసి న్యాయం జరిగేటట్టుగా చూసుకోవాలి. దాని మీద నేను మళ్ళీ అనేది ఈ అవాంఛనీయమైన ప్రభావాల నుంచి బయటికి రావాలి. ఆందోళన కూడా కలిగిస్తాయి. ఎందుకంటే ధనబలంతో ఇప్పుడు కుల మత ప్రాంతీయ తత్వాలు వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా, తెలంగాణ ఎన్నికలు తెలంగాణలో, ఆంధ్ర ఎన్నికలు ఆంధ్రాలో జరుగుతాయి తప్ప ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఎన్నికలు కాదు కదా ఇవి. అలా చేయడం ఎందుకు? క్యాస్టిజం ఇప్పటికే చాలా మ్యాక్సిమం వచ్చింది. అంటే డబ్బు, కులము, మతము, ప్రాంతీయత అనేవి కనుక బాగా ముందుకు వచ్చేస్తే కలుషితం అయిపోతుంది వాతావరణం. సమస్యల మీద కేంద్రీకరించాలి. రైతుల సమస్యలు, ప్రాజెక్టులు, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. అప్పుల కోసం, అనుమతి కోసం మనం దేబిరిస్తున్నాం. ఇలాంటప్పుడు అవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు నా బాధ అది, అవన్నీ పక్కకు పోయి డేటా వార్, రియల్ వార్, పీపుల్స్ వార్, ప్రజల కోసం జరగాల్సిన పోరాటం దారి తప్పింది. అందుకనే అంటే ఒక విషయంలోనే కాదండి, అటు జాతీయ స్థాయిలో సైన్యమైనా వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇటు ఎలక్షన్ ఎన్నికల కమిషన్ వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇతర జాతీయ సంస్థలు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పొలిటికల్గా జరుగుతున్న వార్ ఈ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉంది. ఈ రాజ్యాంగేతర ప్రభావాలు ఎక్కువైపోయాయి అనేది ఉంది. అది మోదీ ప్రభుత్వం మీద ఉంది. ఇంతకుముందు ఎన్నికల సంఘము, అంతకుముందు సివిసి, కాగ్, ఇలా అందరూ కూడా అభ్యంతరాలు పెట్టారు కదా. రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, వీళ్ళందరూ. ఈరోజు చూడండి మీరు, రఫేల్ పత్రాలు దొంగలించబడ్డాయని చెప్పి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. అసలు రఫేల్ మీద ఇంత రచ్చ జరుగుతుంటే, ఇంత ఆరోపణలు వస్తుంటే మీరు వాటిని కొట్టిపడేసుకుంటూ ఆ పత్రాలు దొంగతనానికి గురయ్యేంటి ఎట్లండి? అంటే ఇప్పుడు డేటా చౌర్యం లాంటిదే రఫేల్ పత్రాలు. అంటే ఆ పత్రాలు బయటపెట్టిన హిందూ ఆయన చైర్మన్ రామ్ ఒక ప్రకటన, మేమేమి చౌర్యం చేయలేదు, మేము సేకరించాము మీడియాగా, వాటి గురించి మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి అని సవాల్ చేశారు.
సో అదే పద్ధతిలో ఇప్పుడు మనం ప్రజల తరఫున గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ పక్కదో పట్టించేటటువంటి కుత్సితాలను మనం బొమ్మ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అలాగే ఏపీలో జనసేన రోల్ ఇప్పుడు కరెక్ట్గానే లైన్లో పడింది అంటారా? అంటే గతంతో పోల్చుకుంటే ఇంకొంచెం ఉత్సాహం పెరిగింది అన్నట్టుగా ఏమైనా చెప్పొచ్చు అంటారు? తప్పనిసరిగా గతంలో మనం రాయలసీమలో జరిగిన చర్చించాం. ఆయన రాయలసీమ నుంచి నెల్లూరు, ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో పర్యటించారు. చాలా ఎక్కువగా స్పందన, యువతతో విద్యార్థులతో ఎక్కువగా సమావేశం కావడం, ఆయన ఏమీ దాచుకోవడం లేదు, పారదర్శకంగా మాట్లాడుతున్నారు. రెండవది, తన మీద దుష్ప్రచారాలు చేయడానికి మహిళలను ఉపయోగించినటువంటి సందర్భాలు కానీ, లేకపోతే కేసులు ఎక్కువగా పెట్టి జనసేన సైనికులు, ఈరోజు కూడా నేను 99 టీవీలో స్క్రోలింగ్ చూశాను, జన సైనికుల మీద ఎలా కేసు పెట్టారని. ఇలాంటి విషయాలు ఆయన చెప్తూ మీరు మా సహనాన్ని పరీక్షించకండి, నేను గనక పిలిపిస్తే గట్టిగా వస్తుందన్నారు. చాలా ఆసక్తికరమైనది ఏంటంటే, నెల్లూరులో పవన్ కళ్యాణ్ సమావేశం అయిన మరుసటి రోజు జగన్ సమావేశమైంది, వైఎస్ఆర్ పార్టీది శంఖారావం. ఆ సమావేశంలో ఆయన అందరూ మోసం చేశారు, కాంగ్రెస్ మోసం చేసింది, బీజేపీ మోసం చేసింది అన్నారు. వాళ్ళిద్దరి మీదే నమ్మకం పెట్టుకొని కూర్చున్నారు కదా, ఎవరిస్తే వాళ్ళకు నేను మద్దతు ఇస్తానని, అదొక వైరుధ్యం. ఆ తర్వాత తెలుగుదేశాన్ని అన్నారు, బాగానే ఉంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక కత్తిలాగా చంద్రబాబుకు ఉపయోగపడుతున్నాడంట. కత్తిలాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో వెన్నుపోటు పొడుస్తున్నాడని ఆరోపిస్తున్నారు. నేను గమనిస్తుంది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనసేన పట్ల ఒక విధమైన తీవ్రమైన అసహనానికి గురవుతున్నారు. జనసేన ఉనికిని వాళ్ళు సహించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ క్లియర్గా ఉన్నాడు. ఆయన వెలిగొండ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా, అమ్మాయిల సమస్యలు అన్నీ చెప్పి చివరికి ఒక మాట అన్నారు, నేను ముఖ్యమంత్రి అవ్వాలని మీరు నినాదాలు ఇస్తున్నారు, 2019లో అవుతానో లేదో నాకు తెలియదు, అది దేవుడు నిర్ణయిస్తాడు, కానీ దీర్ఘకాలానికంటే 2024కు నేను సిద్ధమవుతున్నాను అన్న మాట ఒకటి ఆయన చెప్తున్నారు. కానీ 2019కి అసలు రంగంలో ఒక ప్రధాన శక్తిగా ఉండడం సహించలేని పరిస్థితి ఉన్నట్టుగా ఉంది. అందుకని ఆయన ఎన్నిసార్లు తెలుగుదేశం మీద ఎంత తీవ్ర విమర్శలు చేసినా కానీ, ఆయన కత్తి అంట, చంద్రబాబు ఆ కత్తితో పొడుస్తాడంట. జగన్ ఇలా అంటున్నారంటే, చంద్రబాబు మీద పవన్ విమర్శలను ఉపయోగించుకొని దాన్ని దాడి చేయడానికి బదులు, అంటే జనసేన ఉనికిని వైఎస్ఆర్ పార్టీ సహించలేకపోవటము. నా మీద ఎన్ని ట్రోల్స్ పెట్టారు. నేను నిన్న విజయసాయి రెడ్డి గారికి ఒక మెసేజ్ కూడా పెట్టాను. మొదటిసారి నేను చెప్తున్నా, నేను అన్ని విషయాల మీద అప్పుడప్పుడు వ్యాఖ్యానాలు చేస్తుంటాను. అంటే వైసీపీని మటుకు అనకూడదు, వైసీపీని అంటే అది వెంటనే ఇంకోటి అన్నట్టుగా. అలాగే జనసేన గురించి అది ఎవరు సానుకూలంగా మాట్లాడకూడదు. అంటే దేర్ మస్ట్ బి ఓన్లీ 2 పార్టీస్. మళ్ళీ మనం మొదట పెట్టిన చర్చకే వస్తాం, టీడీపీ, వైసీపీ. ఇద్దరేమే తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, నాటకాలు ఆడతాం. అంటే వైసీపీ ఉద్దేశం ఏంటంటే, ఒక జనసేన అంటేనా, లేదా మూడో శక్తి ఏదొచ్చినా ఇలాగే చేస్తుంది అంటారు? మూడో శక్తి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇద్దరే ఉండాలి, మేమిద్దరమే, అందులో మేము అసెంబ్లీకి వెళ్తామా లేదా మీకు అనవసరం, మేము కొట్టుకుంటామా లేదా, దొరికిపోతాం. కొన్నిసార్లు కాంగ్రెస్ ఏం లేదు, కొన్నిసార్లు ఇప్పుడు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది, అందరం ఖండించాం కదా, దాడిని అందరూ ఖండించారు. అలాంటి వాళ్ళకి చాలదు, ఇంకా చాలా వచ్చేస్తారు అని ఒకే ఒక మాట చెప్పాలని. అందుకే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, నాకు 1% ఓట్లు ఉన్నాయన్నాడు కేసీఆర్ గారు, మళ్ళీ మొన్న చూస్తే 12% ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. కొద్ది కాలంలోనే 10%, 12% ఓట్లు వస్తున్నాయన్నప్పుడు అవి ఎలా పెరుగుతాయి, ఏ పరిస్థితుల్లో పెరుగుతాయి అన్నది కాలం నిర్ణయిస్తుంది తప్ప, నన్ను ఏదో చప్పరిచ్చేసి పక్కన పడేద్దాం అనుకునే వాళ్ళు చాలా అనాలోచితంగా ఉన్నారని. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా నేను చూశాను, ఒకరిద్దరు ఆయనకి ఏదో 5% చూపించారు కాబట్టి ఇండియా టుడేలో 5% ఓట్లే వస్తాయని, 5% వస్తాయి కాబట్టి ఆయన కింగ్ మేకర్. కింగ్ ఎవరు? వేరే కింగ్, ఎవడికి తోచిన కింగ్ వాడు. కాబట్టి ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదు, నా పోరాటం నేను చేస్తానని ఆయన చెప్తున్నాడు. బహుశా ఆ మేరకు యువతలో అలాంటి ఉత్సాహం కూడా మనకు కనిపిస్తుంది. ఇలాంటివి పక్కదోవ పట్టించేస్తాం. అంటే సూటిగా జరగాల్సిన ఎన్నికల పోరాటం, రాజకీయంగా ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. హఠాత్తుగా అదంతా అయిపోయి ఇప్పుడు డేటా వారో జూటా వారో ఇటువైపు మనం వెళ్ళిపోతున్నాం. సో వీ మస్ట్ హోప్ దట్ ఎలక్షన్ కమిషన్, అయితే ఇటు ఏపీలో ఎలాగో మీరు చెప్పినట్టుగా కాన్సన్ట్రేషన్ అనేది డేటా వారిపై వచ్చింది. మరి తెలంగాణలో ఏ విధంగా జరిగే పరిస్థితి ఉందంటారు? మళ్ళీ వార్ వన్ సైడ్ అయిపోయే అవకాశం ఉందంటారా? ఈ లోక్సభ తెలంగాణలో బలాబలాల పొందికలో మార్పు వచ్చింది కదా. గతసారి మహాకూటమి లేదా వాళ్ళు ఏదో ప్రజాకూటమి ఏదో అన్నారు, ఇప్పుడు సిపిఐ దాంట్లో నుంచి బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. తెలుగుదేశానికి అంటే మహాకూటమి విచ్ఛిన్నం అయిపోయింది. అవును, టీఆర్ఎస్ వైసీపీతో కూటమి కట్టింది ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడేమో వాళ్ళు ఒక్కరే ఉన్నారు.
ఆంధ్రాలో వాళ్ళని సమర్థిస్తున్నారు. అసలు ఆంధ్రాలో మమ్మల్ని ఓడించడానికే మీరు ముందస్తుకు వెళ్ళారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. నేను అనేది ప్రత్యర్థి పార్టీల మీద ఎన్నెన్నో ఆరోపణలు మీరు చేయొచ్చు, అది మీ హక్కు. కానీ దానివల్ల ఉపయోగం ఉంది. గగ్గోలు పెట్టడం వల్ల, రోధించడం వల్ల ఉపయోగం లేదు కదా. ఎదుర్కోవాలి ధీటుగా సవాళ్లను. ఇంకోటి వామపక్షాలు సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేస్తూ జనసేనను కూడా కలుపుకోవాలి ఆంధ్రప్రదేశ్లో లాగా అన్నట్టుగా సిపిఎం ఒక ప్రతిపాదన చేసింది. అలాగే కోదండరామ్ను కూడా. అంటే గతసారి కొంత కృత్రిమంగా ఏర్పడిన కూటమి ఫలితాలు సాధించలేకపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ భావసారూప్యత కలిగిన శక్తులతో కొత్త కూటమి తెచ్చే ప్రయత్నం ఉన్నట్టుగా ఉంది. మూడోది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న ఆయన శంఖారావం పూరించి 16 స్థానాలు మనకు వస్తాయి, 100 స్థానాలు వస్తే కనుక మనమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలం, 16 స్థానాలతో మనమే శాసిస్తాం ఇలా చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్ ఆశలు చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ స్థానాలు తెచ్చుకోవచ్చు కానీ కేంద్రాన్ని శాసిస్తాము అని ఇప్పటికిప్పుడు వాళ్ళు ఆశించడము, దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకోవడం కొంచెం అతిశయోక్తి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్లో ఎవరు కలిసి వచ్చిన వాళ్ళు, జగన్ తప్ప ఎవరు కలిసి వచ్చిన వాళ్ళు చేరిన వాళ్ళు లేరు. జగనేమే ఆంధ్రప్రదేశ్ను తుడిచిపెట్టేస్తారు, అక్కడ ఉన్న 25 స్థానాలు వాళ్ళకే వచ్చేస్తాయి అని చెప్పే 20 పరిస్థితి అక్కడేమీ లేదు. కాబట్టి ఇంకా నడుస్తుంది ఇది. కాకపోతే టీఆర్ఎస్ ముందుగానే ప్రత్యర్థుల మీద ఒక ఏకోన్ముఖ దాడి చేయాలి. కాబట్టి మనం కేంద్రంలో కూడా ప్రభుత్వంలోకి రావాలి, మనమే శాసించాలి. ఇప్పుడు జగన్ శాసిస్తున్నాడు, చంద్రబాబు శాసిస్తున్నాడు, కేటీఆర్ కేసీఆర్ కూడా మనకు 16 మనకి 20 వస్తాయి మనం శాసిస్తామని. కానీ అలా శాసించాలని ఆశించే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. బలాబలాలు రాష్ట్రాల వారి పొత్తులు, ఇప్పుడు కర్ణాటకలో పొత్తు, యూపీలో పొత్తు, తమిళనాడులో బీజేపీ వాళ్ళు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది, డిఎంకే కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. ఇలా రాష్ట్రాల వారి ఇవి వస్తున్నాయి. అందులో భాగమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా. ఎవరు ఒక్కరే శాసించే చక్రం తిప్పే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఓకే, థ్యాంక్ యూ రావు గారు. మరి చూడాలి ఏం జరుగుతుందో, 2 రాష్ట్రాల ఫలితాల తీరు ఎటువంటి తీర్పునిస్తుందని చూడాలి. ఇది వాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.